ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకునే ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. నూతన ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని కూడా చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు భాగస్వామితో అన్ని చర్చించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనా సరే ఈ వారం వీరికి బాగుందని చెప్పచ్చు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విహారయాత్రలు అలాగే కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం గోచరిస్తుంది. కొన్ని అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అవసరమైతే తప్ప ప్రయాణాల విషయంలో ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది కాదు. అతి ముఖ్యమైతేనే ప్రయాణాలు చేయండి. లేకపోతే ఈ వారం ప్రయాణాల విషయంలో కొంచెం ఆగి ఉండడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగానే ఉంటుంది. ముఖ్యంగా క్లాత్ సంబంధించి, రియల్ ఎస్టేట్, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ వీరికి రంగాలు ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. మీ పేరు మీద చేసే ఏ వ్యాపారం అయినా సరే లాభసాటిగా ఉంటుంది. మునుపటి వారం కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. లాభాలు బాగుంటాయి, ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. అవసరాన్ని మించి ఖర్చు పెట్టుకోవడం అనేది చెప్పదగినది. క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే లోన్ల విషయంలో కూడా అవసరమైతే తప్ప లోన్కి వెళ్లకుండా ఉండడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా లేదా అనే మనోవేదన ఎక్కువ ఉంటుంది. మన గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారు, మన గురించే మాట్లాడుకుంటున్నారు అనే ఒక ధోరణికి వస్తారు. మీకున్న ధైర్యంతో మీరు ఏదైనా సాధించగలచ్చు. కానీ ఆ ధైర్యమే ఒక అడుగుని వెనకేసేటట్టుగా ఉంటుంది. కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అక్కడ వ్యాపారం చేస్తున్న వారు కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం ఇద్దరి వివాహ పొంతన చూసి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే గురువారం నాడు దత్త చరిత్ర పఠించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు.